నన్ను ఇంత హీరో డిజైన్ కూడా ఎంత బాగా చేశారంటే వినాయకులు ఒక ట్రైలర్ మేడ్ సినిమా అన్నమాట ఒక డెబ్యూటెంట్కి ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా నా ఫేస్ చూడాల్సిన హ్యాపీనెస్లో ఉన్నాను నేను. ఇంత హ్యాపీనెస్ నా లైఫ్లో ఎప్పుడు నేను పడలేదు. ఆల్ ఇట్స్ బికాజ్ ఆఫ్ వినాయ్ అంకుల్ కానీ చోటా అంకుల్ కూడా ఎంత అందంగా చూపించారంటే ప్రతి ఒక్కళ్ళు అదే చెప్పటం, హీరో చాలా బాగున్నాడు. నాకు ఇంత కాంప్లిమెంట్స్ ఎప్పుడు నా లైఫ్లో రాలేదు, ఇంత కాంప్లిమెంట్స్ వస్తాయని కూడా అనుకోలేదు. ఐఎమ్ రియలీ హ్యాపీ, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత సపోర్ట్ ఇచ్చిన ప్రేక్షక దేవులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఆల్మోస్ట్ నేను 5 years టైం పట్టిందండి నా ట్రైనింగ్ అంతా. నేను వినాయ్ అంకుల్ 5 years బ్యాక్కి నన్ను అనౌన్స్ చేస్తానని చెప్పారు. సో 5 years నుంచి నేను యూఎస్కి వెళ్ళి ఇక్కడ జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను, డాన్స్ నేర్చుకున్నాను, ఫైట్స్ నేర్చుకున్నాను, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను హైదరాబాద్లో. ఎట్ ది సేమ్ టైం నేను యూఎస్లో కూడా ట్రైనింగ్ అయ్యాను, వియట్నాం కూడా వెళ్ళాను, బాంబేలో యాక్టింగ్ కోర్స్ చేశాను. ఐ డిడ్ ఏ కోర్స్ ఇన్ ఎల్ఏ, లాస్ ఏంజల్స్లో యాక్టింగ్ కోర్స్ చేశాను. ఇక్కడ అరుణ భిక్షు గారు అని చెప్పి ఆవిడ దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ చేశాను. అలా అందరి దగ్గర ట్రైనింగ్ తీసుకొని చాలా వెల్ ప్లాన్డ్గా వచ్చి సినిమా చేశానండి. అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట మూవీలో. 100% అండి. ఇట్స్ వాజ్ లైక్ 100% నా డ్రీమ్ కమ్ ట్రూ. నేను 6 years కష్టపడ్డ నా హార్డ్ వర్క్ అంతా నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు అండ్ అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే నాకు అందరూ ఆడియన్స్ దగ్గర ఎప్లాజ్ వచ్చేస్తుంది, అంత ఎప్లాజ్ రావటం ఇంకా అసలుకి ఎస్ ఐ డేడ్ ఇట్, ఐ మేడ్ ఇట్ అనే ఒక ఫీలింగ్ అనమాట. ఇంకా ఆ రోజే ప్రశాంతంగా పడుకున్నాను. అలా ఇన్స్పిరేషన్ కంటే అండి నేను అందరినీ ఇష్టపడతానండి పర్సనల్గా. నేను వాట్ ఐ బిలీవ్ ఇస్ ప్రతి ఒక్కరి దగ్గర హార్డ్ వర్క్ ఉంటుంది. అందరు హార్డ్ వర్క్ వాళ్ళు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారో నా పర్సనలీ ఫీల్. అందరు మన ఇప్పుడున్న ప్రజెంట్ యాక్టర్స్ అందరూ వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేస్తారో ఈ పొజిషన్స్ రాలా. సో నేను వాళ్ళందరిని అడ్మైర్ చేస్తాను. ఇన్స్పిరేషన్ కంటే ఐ అడ్మైర్ ఎవ్రీ వన్స్. సో నాకు అందరు ఇష్టం. మైకిల్ జాక్సన్ గారు ఇష్టం, చిరంజీవి గారు ఇష్టం, ఎట్ ది సేమ్ టైం ఎంతోమంది ప్రభుదేవ్ గారు ఇష్టం. అందరు ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఐ టేక్ బిట్ అందరి దగ్గర చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని ఐ డూ ఇట్. ప్రకాష్ రాజ్ గారితో చేస్తున్నప్పుడు అంటే నాకు చాలా స్పాంటేనిటీ వచ్చేసింది యాక్టింగ్ చేస్తున్నప్పుడు. ప్రకాష్ గారితో రియల్లీ నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. అంత గ్రేట్ యాక్టర్స్ తోటి నా ఫస్ట్ మూవీలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. ప్రకాష్ గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే ఎనీ సీన్ చాలా స్పాంటేనిటీ వచ్చేసింది నాకు. ఐ డోంట్ హ్యావ్ టు ఏదో చేయాలి, యాక్టింగ్ చేసిన చేయదు కదా. ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడే ఆయన కూడా నీకు అలా ఇచ్చేస్తాడనమాట. యూ కెన్ ఈజీలీ యాక్ట్ బిఫోర్ హిమ్. బికాజ్ నా ట్రైనింగ్లో అన్నీ నాకు హెల్ప్ చేసింది. బిఫోర్ యాక్టింగ్ ట్రైనింగ్ అన్నీ తీసుకొని వచ్చాను కాబట్టి ఐ వాజ్ ఎ గుడ్ యాక్టర్. అక్కడ ఎల్ఏలో కూడా నాకు మంచి అప్లాస్ వచ్చాయి అనమాట. మా యాక్టింగ్ స్కూల్స్లో కానీ అన్నింటిలో నువ్వు చాలా మంచి యాక్టర్ అమ్మ, యుల్ కీప్ ఇట్ అప్ అని చెప్పి నన్ను అందరూ మా మేడమ్స్ అందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు. సో అలానే ప్రకాష్ రాజ్ కూడా మంచి థియేటర్లో పర్ఫామ్ చేసిన ఆయన. సో ఆయనతో యాక్ట్ చేసినప్పుడు నాకు చాలా స్పాంటేనిటీగా, బ్రహ్మానందంతో యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా వాళ్ళందరూ కూడా చాలా కంఫర్ట్స్ ఇచ్చారన్నమాట నాకు. సో దట్ నాకు చాలా ఈజీ అయిపోయింది, ఆ వర్క్ చాలా ఈజీ అయిపోయింది. సో వినాయ్ అంకుల్ కూడా నేను యాక్టింగ్ బ్యాచ్ అంటే కేవలం వినాయ్ అంకుల్ వల్లే. ఆయన ఎవ్రీ సీన్ నాకు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఎలా చేయాలో చెప్పేవాళ్ళు, ఆయన నాకు యాక్ట్ చేసి చూపించేవాళ్ళు. సో నేను వెళ్ళి అక్కడ చేసి వచ్చేసేవాడిని. ఐ డిడ్ మై జాబ్ అలా. వెరీ హ్యాపీ అండి. అంటే సమంత నాకు చాలా ఫ్రెండ్లా ఉండిందండి. షీ వాజ్ వెరీ సపోర్టివ్. తను ఆల్రెడీ సూపర్ స్టార్ అనమాట. తను ఆల్రెడీ మంచి పెద్ద హీరోయిన్, పెద్ద పెద్ద సూపర్ స్టార్తో వర్క్ చేసింది. తను ఒక డెబ్యూటెంట్తో యాక్చువల్లీ షీ కెన్ బీ హౌ ఎవర్ షీ వాంట్స్ టు బీ. కానీ అలా కాదు, తను నన్ను ఒక డెబ్యూటెంట్లా కాకుండా నన్ను ఒక యాక్టర్లా చూసింది, ఒక హీరోలా చూసింది. సో వాట్ ఎవర్ దట్ మూవీ ఈస్ రిక్వైర్డ్, షీ డిడ్ హర్ జాబ్ అండ్ షీ డిడ్ ఎక్స్ట్రాడనరీ ట్రెమెండస్ వర్క్ చేసింది. ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ ఆన్ దిస్ నోట్. వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ ఇట్ ది సేమ్ టైం తమన్నా గారు, నేను ఆ రోజు ఫస్ట్ డే కలిసి మాకు పైగా వీ హ్యాడ్ ఎ సాంగ్. అండ్ ఎలా ఉండిందంటే తను నాకు చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చింది. తను కూడా నాకు ఒక ఫ్రెండ్ లానే. షీ విల్ ఆల్వేస్ ఎంకరేజ్ మీ. అసలు మాకు 2-3 టేకులు ఎక్కువైనా పర్లేదు, యూ కెన్ టేక్ యువర్ టైమ్, డాన్స్ వెల్, షీ ఆల్వేస్ యూస్ టు ఎంకరేజ్ మీ. అండ్ ఆన్ దిస్ బిహాఫ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ తమన్నా ఆల్సో వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ తమన్నా. ఇండస్ట్రీకి చాలా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది పెద్దోళ్ళు ఫోన్ చేశారు. అండ్ నా ఫ్రెండ్ అఖిల్ ఉంటాడు, అఖిల్ ఫోన్ చేసి బ్రదర్ నువ్వు చాలా ఎక్స్ట్రాడనరీ పర్ఫామ్ చేసావు. సో మేము అందరం కలుస్తూ ఉంటాం. హీ గేవ్ మీ అమేజింగ్ ఫీడ్బ్యాక్. నా ఫ్రెండ్స్ అందరికీ ఎక్స్ట్రాడనరీ నచ్చింది. నా ఫ్రెండ్స్ అందరూ అయితే అసలు చాలా హ్యాపీ, ఇంత బాగా ప్రాజెక్ట్ చేశారు నేను వినాయ్ అంకుల్, ఎక్స్ట్రాడనరీలో ఇంకా మంచి మూవీస్ చేయాలి నువ్వు అప్కమింగ్లో అని చాలా ఎంకరేజ్ చేశాను నన్ను. దానికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇంత మంచి ఓపెనింగ్ స్టార్ట్ నిజంగా ఐ థింక్ సినిమా బాగుంది కాబట్టి, దట్ ఈస్ హిమ్సెల్ఫ్ స్పీకింగ్. సినిమా బాగుంటేనే మన రెవెన్యూ బాగుంటుందండి. సో వినాయ్ అంకుల్ వల్ల, వీళ్ళందరి వల్ల ఐ థింక్ దిస్ మూవీకి ఇంత మంచి ఓపెనింగ్స్ వచ్చింది. తర్వాత ఆడియన్స్ కూడా నా పర్ఫార్మెన్స్ కానీ మా మూవీ కానీ ఎక్కడ బోర్ కొట్టనివ్వలేదు. సో ఓవరాల్గా దే థాట్ ఇట్స్ ఎ ఫుల్ ప్యాకేజ్ మూవీ. అందరు ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా, యూత్ చూసే సినిమా,
ఎట్ ది సేమ్ టైం మంచి కామెడీ ఎంటైర్ అనమాట. ఎక్కడ మీకు అసలుకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా యూ కెన్ గో టు దట్ మూవీ, హ్యాపీ కూర్చొని అలా నవ్వుకొని బయటకు వచ్చేయచ్చు. అంత మంచి మూవీ. సో దానివల్ల మేబీ అంత కలెక్షన్స్ వచ్చాయేమో. భాస్కర్ గారు అండి చాలా మంచి డిజైనర్ అనమాట. ఆయన ఆల్రెడీ చాలా మూవీస్ చేశారు తెలుగు సినిమాలో. ఆయన నన్ను పర్సనల్ హెల్ప్ చేశారు నాకు. అంటే చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాం అనమాట. భాస్కర్ గారు నేను కానీ యూస్ టు అందరం వెళ్ళి ఎప్పుడైనా కలిసి షాపింగ్ అవసరం నేను వెళ్ళేవాడిని. సో ఆయన కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాను. ఆయన పర్సనల్గా దుబాయ్ వెళ్ళి ఈ బాట్ వెరీ వెరీ గుడ్ కాస్ట్యూమ్స్. నన్ను బాగా ప్రొజెక్ట్ చేయాలని అదొకటి ఆయన మైండ్లో ఉండింది. సో ఐ హ్యావ్ టు ఆన్ దిస్ బిహాఫ్ హ్యావ్ టు థ్యాంక్ భాస్కర్ గారు. భాస్కర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ అమేజింగ్ కాస్ట్యూమ్స్. ఆ ఫైట్కి స్టంట్ షో మాస్టర్ చేశారండి. ఆయన నన్ను వియట్నాంలో తీసుకెళ్ళి కూడా జాయిన్ చేశారనమాట. సో మా ఇద్దరు పర్సనల్గా మంచి ర్యాప్ ఉంది. ఎందుకంటే ఆయన నన్ను వియట్నాం తీసుకెళ్ళి నువ్వు బాగా చేస్తావు అమ్మ. ఫస్ట్ నాకు డెమో చేశాను ఇక్కడ మా ఆఫీస్ పైన. ఆ డెమో చేసినప్పుడు హీ యూస్ టు సాయి నువ్వు చాలా కష్టపడతావు, మంచి నేచర్ నీకు, సో వీ హ్యావ్ టు గో అని ఆయన నన్ను పర్సనల్గా వియట్నాం తీసుకెళ్ళి మళ్ళీ ఒక 2 months 3 months ట్రైనింగ్ తీపిచ్చి అందరితోటి ఒక 30-40 ఫైటర్స్ వచ్చేవాళ్ళనమాట. సో ఐ యూస్ టు ఫైట్ విత్ దెమ్. అలా మంచి ట్రైనింగ్ అంతా అయ్యింది. సో ఆయనతో మళ్ళీ ఫస్ట్ ఫైట్ కూడా అదే అనమాట నాది. నా మూవీలో ఫస్ట్ ఫైట్ స్టార్ట్ చేసింది మేము దాంతో. సో స్టంట్ షో నన్ను చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు ఆ ఫైట్లో. ఎట్ ది సేమ్ టైం మా చోటా అంకుల్ ఫోటోగ్రఫీ. ఆయన నిర్మాత కంటే ఆయనకు అప్పుడు నేను ఫాదర్ సైడ్ ఎక్కువ చూశానండి. ఆయన కళలో ఆనందం తెలిసిపోయింది నాకు. గట్టిగా వాటేసుకొని నన్ను ముద్దులు పెట్టేశారు. సో అదే ఆనందం ఆయనకి. ఆయన హ్యాపీనెస్ ఐ కుడ్ సీ ఇన్ హిస్ ఫేస్. ఆయన మాటలు మా అమ్మ కానీ మా ఫాదర్ కానీ దే డిడ్ంట్ టెల్ ఇన్ వర్డ్స్. వాళ్ళ ఆనందం వాళ్ళ కళలో తెలిసిపోయింది. వాళ్ళు ద వే దే యూస్ టు హగ్ మీ అందులో నాకు తెలిసిపోయింది ఈ సినిమా ఓకే వీళ్ళకి చాలా నచ్చేసిందని. యాక్చువల్లీ క్రెడిట్ అంతా వినాయకులకి ఇవ్వాలండి. వినాయకులకి అట్ ది సేమ్ టైం మనకు కథ ఇచ్చిన బాబీ గారికి అమేజింగ్ కథ ఇచ్చారు. ఒక డెబ్యూటెంట్కి ఇది ఎలాంటి ట్రైలర్ మేడ్ కథ అంటారు చూసాడు ఇది. అండ్ ఆయన అట్ ది సేమ్ టైం కోన వెంకట్ గారికి, గోపీమోహన్ గారికి వాళ్ళు ఈ స్క్రిప్ట్ని చాలా ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేశారు. దాన్ని డెవలప్ చేయడం వల్ల మీకు ఎక్కడ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయిపోయి చూస్తారు మూవీని. అందుకే మేబీ ఐ హ్యావ్ టు గివ్ ఆల్ దిస్ క్రెడిట్ టు వినాయకుల్, చోట మన కోన గారికి, గోపీమోహన్ గారికి, అట్ ది సేమ్ టైం కథ ఇచ్చిన మా బాబీ గారికి. నాకు ఇండస్ట్రీలో పెద్ద ఫ్రాంక్లీ ఎవరైనా ఫ్రెండ్స్ ఏమైనా లేరండి. ఒకటి ఉంది, అఖిల్ ఒక్కడే నాకు మంచి ఫ్రెండ్. సో అఖిల్ యూస్ అయితే హీ రెస్పాండెడ్ వెరీ వెల్. అంతేనండి. కష్టం అంటే నాకు యాక్చువల్లీ సినిమా అంత కష్టమేనండి. చాలా కష్టపడ్డాను ఈచ్ అండ్ ఎవ్రీ డే. నాకు అంటే ఎలా ఉండిందంటే 95 days సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాం. సో అందులో సాంగ్స్, ఫైట్స్, అట్ ది సేమ్ టైం యాక్టింగ్ సీక్వెన్స్ ఉన్నప్పుడు కూడా అంత పెద్ద ఆర్టిస్ట్లే. నేను ఒక్కడే కొత్తవాడిని ఈ మూవీలో. మొత్తం ఓవరాల్గా నేను ఒక్కడే కొత్తవాడిని. సో నేను ఎక్కడికి వెళ్ళి అలర్ట్గా ఉండేవాడిని. మొత్తం స్క్రిప్ట్ చదువుకుంటా, పొద్దున లేకంగానే క్యారోన్లో కూర్చొని స్క్రిప్ట్ చదువుకొని దెన్ ఐ యూస్ టు గో అండ్ యాక్ట్ మై సెల్ఫ్. అదే ముందే పెట్టుకున్నాను మైండ్లో, నాకు కష్టపడిపోతే మన లైఫ్ లేదు. ఈ ఇండస్ట్రీలో మనకు కష్టపడితేనే లైఫ్ ఉంటుంది. టాలెంట్ లేకపోతే మనం ఇలా తీసి పడేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి ఇలా తీసి పడేస్తారు. సో ఈ కాంపిటీషన్లో మనం చాలా కష్టపడాలి అని చెప్పి నేను టాలెంట్ ఉంటే నువ్వు పైకి వస్తానని మా పర్సనల్ పెట్టుకున్నాను మనసులో. పెట్టుకొని వర్క్ రియలీ హార్డ్ దాని ప్రకారం. సో మన ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవ్రీవన్ ఈజ్ హోపింగ్ ఫర్ గుడ్ డాన్స్, గుడ్ ఫైట్స్, గుడ్ బాడీ, మంచి అందం ఉండాలి, అన్నీ ఉండాలి. సో అన్ని విధాలుగా నేను చాలా కేర్ తీసుకొని అన్నీ కష్టపడి వచ్చి సినిమా చేశాను. ఎప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది యాక్టర్కి ఎన్ని సినిమా. ఇప్పుడు నేను 10వ సినిమా చూస్తున్నా, 10వ సినిమా అయినా నేను చూస్తే అరే ఇంకొంచెం బెటర్గా చేయొచ్చే, ఇది ఇంకొంచెం బెటర్గా చేయొచ్చే అని పర్సనల్గా ఎవరికైనా అనిపిస్తుంది. ఐ థాట్ నేను ఇంకొంచెం బాగా డ్యాన్స్ కూడా చేయొచ్చు నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకా బాగా ఫైట్ చేయగలుగుతాను అనిపిస్తుంది, ఇంకా మంచి యాక్టింగ్ చేయాలనిపిస్తుంది, ఇంకా మంచి ఎక్స్ప్రెషన్స్ పెట్టగలుగుతాను అని నా పర్సనల్ ఫీలింగ్. సో ఐ థింక్ ఐ డెవలప్ ఇట్ మోర్. బట్ ఓవరాల్ నా ఫస్ట్ మూవీకి మోర్ దెన్ హ్యాపీ అనమాట. ఇంకా వర్డ్స్ కూడా చెప్పడానికి లేదు. అన్నిట్లో కాళ్ళు ఇరిగిపోయినాయి, అన్నిట్లో అన్నీ అండి. ఫైట్స్ కానీ ఇంట్రడక్షన్ ఫైట్స్ అప్పుడు మట్టి చాలా రిస్కీ షాట్స్ చేసామండి. ఆల్మోస్ట్ నాకు 2-3 కటింగ్ కూడా అయినాయి. రోప్ షాట్స్ అవన్నీ కొంచెం చాలా కష్టమైన. ఒక మనిషిని వేసుకొని వెనకాల తిరుగుతాను చూస్తారా, అది వన్ ఆఫ్ ద మోస్ట్ రిస్కీ షాట్. అంటే మీకు కనిపించదు అది, కానీ నా వెనకాల ఒక మనిషి ఉన్నాడు. అతనితో పాటు నేను కూడా ట్రావెల్ అవ్వాలి. ఇద్దరిది ఎవరు తప్పు చేసినా నా కింద గ్రౌండ్ తక్కువ తగిలి ఐ వుడ్ హావ్ గాట్ బిగ్ ఏదన్నా ఏది ఉంది. అది వినాయకులు మా చోటాంకులు అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళు అంతా వాళ్ళు షార్ట్ అయిపోతే అమ్మయ్య వాళ్ళకి అలా ఆ టెన్షన్తో ఉండేవాళ్ళు. ఎప్పుడు ఏమవుతుందో, అమ్మో మావాడి పాపం అన్ని రిస్కీ షాట్ చేపించేస్తున్నావు, ఎప్పుడు ఏమవుతానో ఒక టెన్షన్తో ఉండేవాళ్ళు ఎప్పుడు. అండ్ ఈ సినిమాలో మాకు ఇంకా హయ్యెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చింది సెట్స్ గురించి అండి. దీనికి ప్రకాష్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. విజువల్గా ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయంటే అసలుకి అందరూ ఎవరు వెళ్ళి చెప్పినా సెట్స్ టూ మచ్ బ్రదర్, చాలా గ్రాండియర్గా ఉన్నాయి అన్నారు. సో దానికి ఐ హ్యావ్ టు రియల్లీ థ్యాంక్ ప్రకాష్ గారు. అండ్ అంత బాగా ప్రొజెక్ట్ చేసినందుకు మా చోటా అంకుల్కి,
చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ చోటా అంకుల్ నన్ను ఎంత అందంగా చూపించారంటే నేను అసలుకి ఇంకా ఆయనకి నేను మాటలో నా హ్యాపీనెస్ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ చోటా అంకుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ జస్ట్ లవ్ యూ. అంటే వినాయక్ గారు ఎలా అంటే మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్లానైనా, అంటే చిన్నప్పటి నుంచి కలవటం. నేను ఫస్ట్ లాస్ట్ నేపథ్యకి ఏ మూవీ షూటింగ్కి వెళ్ళాను మా ఫాదర్ది పర్సనల్గా. నేను లాస్ట్ షూటింగ్ వెళ్ళి ఆది సినిమా షూటింగ్ అప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాను అనమాట. ఆస్ట్రేలియా షూటింగ్ తర్వాత నేను ఎప్పుడు ఏ సినిమా షూటింగ్కి వెళ్ళలేదు. ఇంకా నా చదువు వీటిలోనే బిజీ ఉన్నాను. 10th క్లాస్ అయిపోగానే ఐ యూస్ టు గో ఫర్ దిస్ ట్రైనింగ్ అయిపోగానే వచ్చి సినిమా చేశాను. అంటే వినాయకులు ఎలా అంటే మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్. ఎప్పుడు మాకు మంచి ర్యాప్. సో ఐ థాట్ వినాయకులతో నాకు మంచి కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ వినాయకులు చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని నన్ను లాంచ్ చేశారు. సో దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి వినాయకులకి. నాకు పర్సనల్గా కూడా నాకు అలా హీరోయిజం, అరే ఈడు హీరో అలాంటి సినిమాలు అంటే పర్సనల్గా చాలా ఇష్టం అండి. నా ఫేస్ నాకు తెలిసి నాకు కొంచెం మాస్గానే ఉంటాను నేను. సో అందుకని చెప్పి ఐ టుక్ ఫర్ మాస్ మూవీ అనమాట. సో ఐ థాట్ నేను పర్సనల్గా లవ్ స్టోరీస్ వీటన్నిటికంటే నాకు మాస్ ఇమేజే బాగుంటుంది. ఎందుకంటే నేను డాన్స్ బాగా చేస్తాను, ఫైట్స్ బాగా చేస్తాను. మాస్ ఇమేజ్ కావాల్సిన మెయిన్ క్వాలిటీస్ అవి. సో ఐ థాట్ ఐ హ్యావ్ మోర్ దెమ్, అవి ఎక్కువనే నాకు. సో ఐ థాట్ ఐ గో విత్ మాస్ ఇమేజ్ ఓన్లీ. ఐ థింక్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి ఇది. చాలా ఇంట్రెస్టింగ్, చాలా కొత్త స్టోరీ. కమర్షియల్లోనే ఇది ఒక కొత్త జానర్. అండ్ వినాయకుల్ ద వే హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేయటం కానీ, అండ్ వినాయకుల్ ఎక్కడ ఒక ఆడియన్ని ఫుల్ ఎంటర్టైన్ చేసినమాట. ఒక 2.5 hours సినిమాలో మీకు ఎక్కడ 1 minute కూడా బోర్ కొట్టదు. అంటే సాంగ్స్ దగ్గర కానీ, ఈ మధ్యన చాలా సినిమాలు చూస్తుంటాం మనం, సాంగ్స్ దగ్గర ఫోన్ రాంగాలు బయటకు వెళ్ళిపోతారు. ఇది ఫస్ట్ సినిమా చాలా రోజులు సార్ చెప్తున్నాను, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నాను. మొన్న అర్జున్ థియేటర్ సెకండ్ షో కూడా వెళ్ళి చూశాను. చూస్తే ఒక్క ఆడియన్స్ ఫోన్ వస్తే కట్ చేసేస్తున్నాడు. ఆడియన్స్ సాంగ్స్ వస్తున్నమాట అలా థ్రిల్ అయి చూస్తున్నారు. సో ఐ థింక్ సాంగ్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ చాలా గ్రాండియర్గా, ఒక కమర్షియల్ సినిమాలు ఇంత గ్రాండియర్గా చాలా రోజులతో వచ్చింది. ఎట్ ది సేమ్ టైమ్ సమంత తన యాక్టింగ్ కానీ, తన ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్, అండ్ ఎట్ ది సేమ్ టైమ్ తమన్నా గారి సాంగ్, ఎవ్రీథింగ్ ఆల్ దీస్ హెల్ప్ దిస్ మూవీ. అంటే ఇట్స్ లైక్ టీమ్ వర్క్. అందరి టీమ్ వర్క్ కరెక్ట్గా కలిసింది. కలవటం వల్ల దిస్ మూవీ బికేమ్ ఇంత అప్లాస్ అవడానికి మెయిన్ కారణం అదే. మన మెయిన్ పర్సన్ మర్చిపోయాం. అసలు ఈ సినిమాని లిఫ్ట్ చేశాడండి ఆయన రికార్డింగ్తో కానీ, ఆయన సాంగ్స్ కానీ. దేవిశ్రీ ప్రసాద్ రియల్లీ లిఫ్టెడ్ ద ఫిలిం. అండ్ ఐ హ్యావ్ టు రియల్లీ థ్యాంక్ దేవి గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు ఫర్ యువర్ ఎక్స్ట్రాడనరీ కోఆపరేషన్. అండ్ ఆయన మూవీని నిజంగా ఆయనే లిఫ్ట్ చేశారు ఫిలింని. సాంగ్స్ పరంగా కానీ, రికార్డింగ్లో కూడా అమేజింగ్ రికార్డింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అంటే ఇంక మా ఫాదర్కి నాకు ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ అండి. మా ఫాదర్ మీ అందరికి మరి ఎలాంటి పర్సన్ తెలియదు, కానీ నాకైతే హీఈస్ ద స్వీటెస్ట్ ఫాదర్. ఆయన అంటే నాకు ప్రాణం. ఆయన కోసం నేను ఎంతన్నా కష్టపడతాను. డాడ్, నేను ఇప్పుడు పర్సనల్గా చెప్తున్నాను, డాడ్ ఇది నథింగ్. ఇంకా డే బై డే ఇంకా కష్టపడి మిమ్మల్ని ఇంకా ప్రౌడ్ చేస్తాను, మిమ్మల్ని గర్వంగా చేస్తాను. సో మా ఫాదర్కి నాకు మా ఫాదర్ నాకు ప్రాణం. సో మా ఫాదర్ గురించి అందుకే ఎక్కువ మాటలు ఎప్పుడు పెద్ద ఇష్టపడను. అంటే ఇంకా నాకు అంత ఇష్టం ఆయన గురించి నా మాటలు ఏముండవు. మా ఇద్దరు, నేను ఇప్పటికీ చాలామంది మన ఇండస్ట్రీలో ఉంటారు లేదు తెలియదు, కానీ మా ఫాదర్ ఫ్యామిలీతో మోస్ట్ టైం స్పెండ్ చేస్తారు. అంటే ఆయన వర్క్ ఆయన చూసుకొని రాత్రి 6:30, 7 కల్లా ఇంటికి వచ్చేస్తారు. అంత అటాచ్డ్ అన్న మా ఫ్యామిలీకి మేము నలుగురం. సో మా తమ్ముడు కానీ, నేను కానీ, మా మదర్ కానీ, మా ఫాదర్ కానీ రోజు 6:30కి వచ్చి ఒక నార్మల్ కామన్ ఫ్యామిలీలోనే లైఫ్ ఎంజాయ్ చేస్తాం. అందరం కలిసి కూర్చొని టీవీ చూడటం, అంతా పడుకోవడంతో మళ్ళీ పొద్దున్నే వీ యూస్ టు వర్క్ హార్డ్. ఇదే. సో మా ఫాదర్ ఫ్యామిలీ టైం మట్టుకి 100% ఇస్తారు, ది బెస్ట్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ.